లాస్ట్ వీడియోలో వచ్చేసి మనము ఛార్జ్ అంటే ఏంది, దాని యొక్క ఫీల్డ్స్, ఎలక్ట్రిక్ ఫీల్డ్ అంటే ఏంది, మ్యాగ్నెటిక్ ఫీల్డ్ అంటే ఏంది లాస్ట్ వీడియోలో మనం ఎక్స్ప్లెయిన్ చేసుకున్నాం. ఈ వీడియోలో వచ్చేసి డైమెన్షన్స్, దాని యొక్క టైప్స్ అనేవి ఎక్స్ప్లెయిన్ చేసుకున్నాం. డైమెన్షన్స్లో 3 టైప్స్ అనమాట. ఫస్ట్ 1 డైమెన్షనల్, అది 1Dతో ఇండికేట్ చేస్తుంది. ద ఫీల్డ్ ఈజ్ ఏ 1 డైమెన్షనల్ వెక్టార్ స్పేస్ ఓవర్ ఇట్ సెల్ఫ్. 1 డైమెన్షనల్ అంటే ఏంది, ఓన్లీ ఒక లైన్ మాదిరి ఉంటే దాన్ని 1 డైమెన్షన్ అంటాం. దీన్ని ఇంకో డెఫినేషన్ ఏంది, ఇట్ ఈస్ హ్యావింగ్ ఓన్లీ 1 డైమెన్షన్ అండ్ ఇట్ షోయింగ్ ఓన్లీ లీనియర్ ఇన్ఫర్మేషన్. ఓన్లీ ఇలా లీనియర్గా ఇన్ఫర్మేషన్ని మనకు చూపిస్తుంది అనమాట. దాన్ని మనము 1 డైమెన్షనల్ అంటాం. దీనికి ఎగ్జాంపుల్ వచ్చేసి లెంత్, ఓన్లీ లెంత్ అయినా, లేదంటే ఓన్లీ విడ్త్ అయినా, లేదంటే ఓన్లీ హైట్ అయినా. ఇప్పుడు ఈ ఫర్ ఎగ్జాంపుల్ ఈ లైన్నే చూసుకుంటే దీనికి లెంత్ అయినా అనుకోవచ్చు, లేదంటే ఇక్కడ దీన్నే హైట్ అనుకోవచ్చు, లేదంటే దీన్నే విడ్త్ అనుకోవచ్చు. దీంట్లోనే మనము 1 డైమెన్షనల్ అంటాం. నెక్స్ట్ 2 డైమెన్షనల్ అంటే ఏమో చూద్దాం. 2 డైమెన్షనల్ అంటే ద ఫీల్డ్ ఈజ్ ఏ 2 డైమెన్షనల్ వెక్టార్ స్పేస్. ఒక ఫీల్డ్ అనేది 2 డైమెన్షనల్ వెక్టార్ స్పేస్లో ఉంటే దాన్ని మనం 2 డైమెన్షనల్ అంటాం. లేదు అంటే ఇట్ ఈజ్ హ్యావింగ్ 2 డైమెన్షన్స్ అండ్ ఇట్ ఈజ్ షోయింగ్ ఇన్ఫర్మేషన్ సచ్ యాజ్ లెంత్, విడ్త్ బట్ నో డెప్త్. ఇప్పుడు ఇక్కడ చూసుకుంటే డెప్త్ లేదు, ఓన్లీ లెంత్, విడ్త్. ఇప్పుడు ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ నేను ఒకటి తీసుకున్నా. ఇప్పుడు పేపర్ తీసుకుంటే ఇక్కడ వచ్చేసి లెంత్, దాని యొక్క విడ్త్, దాని యొక్క డెప్త్ అంటే లోపలికి అనేది మనము ఫైండ్ అవుట్ చేయము. ఓన్లీ 2 అంటే 2 మెజర్మెంట్స్ ఉంటే దాన్ని మనము 2 డైమెన్షనల్ అంటాం. ఎగ్జాంపుల్ వచ్చేసి ట్రయాంగిల్స్, సర్కిల్స్, స్క్వైర్స్, రెక్టాంగిల్స్, హెక్సాగాన్స్. గ్రాఫ్ వచ్చేసి ఇలా ఉంటుంది అనమాట. ఎక్స్ యాక్సిస్, వై యాక్సిస్, మిడిల్లో మటుకు యాంగిల్ వచ్చేసి కన్ఫామ్గా 90 degrees ఉండాలి. ఈ గ్రాఫ్ని మనము గ్రాఫ్ డన్ కోఆర్డినేట్ ప్లేన్, దీన్ని కోఆర్డినేట్ ప్లేన్ అంటాం. నెక్స్ట్ 3 డైమెన్షనల్ అంటే ఏందో చూద్దాం. ఏ ఫీల్డ్ ఈజ్ ఏ 3 డైమెన్షనల్ వెక్టార్ స్పేస్. ఒక ఫీల్డ్ అనేది 3 డైమెన్షనల్ వెక్టార్ స్పేస్లో ఉంటే దాన్ని 3 డైమెన్షనల్ అంటాం. ఇట్ ఈస్ హ్యావింగ్ 3 డైమెన్షన్స్ అండ్ ఇట్ ఈస్ షోయింగ్ ఇన్ఫర్మేషన్ దట్ హ్యాస్ లెంత్, విడ్త్ అండ్ డెప్త్. ఇక్కడ 3 డైమెన్షనల్ కాబట్టి అంటే మొత్తం 3 అనేది ఉంటాయి. ఇక్కడ ఓన్లీ 2 కాబట్టి లెంత్ కానీ విడ్త్ కానీ. ఇక్కడైతే ఓన్లీ 1 కాబట్టి లెంత్ అయినా లేకపోతే ఓన్లీ విడ్త్ అయినా, ఓన్లీ హైట్ అయినా అనుకోవాలి. డెప్త్, లెంత్, విడ్త్, డెప్త్ అంటే 3 డైమెన్షనల్. ఎగ్జాంపుల్ వచ్చేసి క్యూబ్స్, ప్రిజమ్స్, పిరమిడ్స్, స్పియర్స్, కోన్స్ అండ్ సిలిండర్స్. దాని యొక్క గ్రాఫికల్ రిప్రజెంటేషన్ కోఆర్డినేట్ ప్లేన్ వచ్చేసి ఇలా ఉంటుంది. ఎక్స్ యాక్సిస్, వై యాక్సిస్, జెడ్ యాక్సిస్. ఎగ్జాంపుల్ ఇక్కడ నోట్ పాయింట్ చూసుకుంటే ఎలక్ట్రోమాగ్నెటిక్ ఫీల్డ్ ఈజ్ ఏ 3 డైమెన్షనల్ అనమాట. ఎలక్ట్రోమాగ్నెటిక్ ఫీల్డ్ వచ్చేసి మనకు 3 డైమెన్షనల్లో ఉంటుంది. ఇది ఎలక్ట్రిక్ ఫీల్డ్. ఈ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ అనేది మనము హెచ్తో ఇండికేట్ చేస్తాం. ఇది వచ్చేసి డైరెక్షన్ ఆఫ్ వేవ్ ప్రాపగేషన్. ఇంకొక యారో వచ్చేసి ఇది డైరెక్షన్, దాని యొక్క ఎలక్ట్రిక్ ఫీల్డ్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ యొక్క డైరెక్షన్ని ఇండికేట్ చేస్తాయి అనమాట. ఎప్పుడైనా ఎలక్ట్రోమాగ్నెటిక్ ఫీల్డ్ అనేది ఏ డైమెన్షన్లో ఉంటుంది అంటే 3 డైమెన్షన్లో ఉంటుందని చెప్పొచ్చు. నెక్స్ట్ ఈ వీడియో తర్వాత వెక్టార్ అంటే ఏంది, దాని యొక్క టైప్స్ క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేసుకున్నాం. థ్యాంక్ యూ. ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ.